అసెంబ్లీలో ఎల్ఓపి కార్యాలయం మార్చారు. లాబీలో బీజేఎల్పీ కార్యాలయం పక్కన ఎల్ఓపి కార్యాలయం కేటాయించారు. గతంలో స్పీకర్ ఛాంబర్ కి ఎడమ వైపు ఇన్నర్ లాబీలో ఎల్ఓపి కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కి ఛాంబర్ కేటాయింపుపై స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ను కేటీఆర్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కలిసి గత ఆనవాయితీనే పరిగణన తీసుకుని ఆయన ఛాంబర్ కేటాయించాలని కూడా బీఆర్ఎస్ స్పీకర్ ను కోరారు. అయితే గతంలో అసెంబ్లీ ఎల్ఓపి కార్యాలయం ఏదైతే స్పీకర్ ఛాంబర్ పక్కనే ఉండేది. ఔటర్ లాబీలోని ప్రధానంగా ఔటర్ లాబీలో ఆయనకు ఛాంబర్ కేటాయించారు. గతంలో ఇన్నర్ లాబీలోనే ఎల్ఓపి కార్యాలయం ఉండేది. గతంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఇన్నర్ లాబీలోనే ఛాంబర్ కేటాయించారు. జనారెడ్డి ఉన్నప్పుడు కానీ పతి విక్రమార్క ఎల్ఓపిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఉమ్మడి చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ అదే ఛాంబర్ ఇన్నర్ లాబీలోనే ఛాంబర్ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆనవాయితీకి భిన్నంగా అయితే బయట ఔటర్ లాబీలో బీజేపీ సంబంధించి ఎంపీ ఛాంబర్ కేటాయించి పక్కన ఎల్ఓపి మన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ కేటాయించారు. దీనిపైన టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తుంది. ఇది కావాలని ఇలా చేస్తున్నారు, చట్టపూర్వకంగా ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఇన్నర్ లాబీలోనే ఛాంబర్ కేటాయించాలని కూడా స్పీకర్ ను నేతలతో కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రు.